అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన నడుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం శ్రమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే కాకుండా సంక్షేమ అభివృద్ధి జోడెద్దుల పాలనతో ఒక మంచి అద్భుతమైన పాలన అందిస్తూ ప్రజల యొక్క ప్రేమాభిమానాలని మరింత పెంచే విధంగా పరిపాలన సాగిస్తున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తూ ఈ యొక్క ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా లోకేష్ బాబు గారు కానీ చూసినట్లయితే అన్నింటా కూడా అభివృద్ధి కనిపించే విధంగా వారు చేస్తున్నటువంటి నిరంతర ప్రణాళిక ఎప్పుడు చూడని ఐటీ రంగం కానీ అదేవిధంగా ఈ యొక్క విద్య అనే దానికి కానీ పెద్దపీటను వేస్తూ లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పాలన సాగిస్తున్నారు. మనం చూసినట్లయితే గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాము. వైసీపీ పాలన అన్ని ఇబ్బందులే తప్ప ఎక్కడ ఎలాంటి అభివృద్ధి కనిపించలేదు. ఈ యొక్క సంవత్సరం కాలంగా మనం చూసినట్లయితే ఒక్క రాజానగరం నియోజకవర్గంలోనే సుమారు మనం ఒక్క MGNREGSలోనే 75 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు కూడా వేశాము. అన్నీ కూడా పూర్తి అవుతున్న దశలో కూడా కొన్ని రోడ్లు ఉన్నాయి, మిగిలినన్నీ కూడా అయిపోయినాయి. అలాగే మనకి ఏదైతే 15th ఫైనాన్స్ కానీ 16th ఫైనాన్స్ కానీ గడిచినటువంటి 5 ఏళ్లలో వైసీపీ పాలన ఒక్క టర్మ్ కూడా పంచాయతీల డిపాజిట్ పడకుండా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు డైరెక్ట్గా పంచాయతీలకే నిధులు అకౌంట్లో క్రెడిట్ అయ్యి అక్కడ సర్పంచ్లు, సెక్రటరీలు ఆధ్వర్యంలో ఆ యొక్క గ్రామ ప్రాంతాల్లో ఆ గ్రామాల్లో కావాల్సిన అభివృద్ధి చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తుంది. ముఖ్యంగా చూసినట్లయితే గతంలో ఏదైతే 2014, 2019 మధ్యలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉందో ఆనాడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, చిన్న చిన్న కాంట్రాక్టులు కానివ్వండి, ఈ కాంట్రాక్టులు అందరూ కలిసి చిన్న చిన్న వర్కులు చేస్తే సుమారు 2,51,79,085 రూపాయలు, 2,51,79,085 రూపాయలు పెండింగ్ అనేది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఉండిపోయింది. అలాగే MGNREGS నుంచి కూడా చూస్తే 26,74,608 రూపాయలు ఉండిపోయినాయి. ఇందులో పంచాయతీరాజ్లో 102 వర్కర్ని ఈ యొక్క చిన్న పెద్ద కాంట్రాక్టులు కానివ్వండి, గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి చేయడం జరిగింది. అలాగే MGNREGSలో 748 వర్కుల్ని చేశారు. అంటే అన్ని చిన్న చిన్న వర్కులు అంతా 20,000, 50,000, 30,000, లక్ష రూపాయల లోపు బిల్లులు ఎక్కువ ఉన్నాయి. అలాంటి దాంట్లో ఈ 2,51,00,000 ఈ 79,085 రూపాయలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే MGNREGS నుంచి 26,74,608 రూపాయలు కలిస్తే 2,78,53,693 రూపాయలు ఈ చిన్న చిన్న కాంట్రాక్టులకు కానివ్వండి, అక్కడ లోకల్ లీడర్స్కి కానివ్వండి బకాయి పడింది ప్రభుత్వం. ఆ బకాయి పడితే వైసీపీ విధ్వంస పాలనలో ఈ యొక్క వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి చిన్న చిన్న కాంట్రాక్టర్లందరినీ కూడా ఇబ్బంది పెట్టి బిల్లులు చెల్లించకుండా వాళ్ళ నరక యాతన పెట్టినటువంటి వైసీపీ పాలన ప్రభుత్వంలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితిని చూసినటువంటి మన ఆనాటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండి కూడా మీరు ఎవరు కూడా కాంట్రాక్టులు ఎవరు భయపడొద్దు, మీకు ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ బకాయిలన్నీ కూడా కంప్లీట్గా మేము చెల్లిస్తాము అని చెప్పి ఈ కాంట్రాక్టులకు కానివ్వండి, ఈ లీడర్స్ కానివ్వండి అందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆ రోజు మాట ఇచ్చినప్పుడు వీళ్ళ బాధని చూడలేక ఆయన స్పందించి ఖచ్చితంగా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీకు డబ్బులు ఇస్తాము, మీ బకాయిలన్నీ కూడా పూర్తిగా చెల్లిస్తాము, అది పంచాయతీరాజ్ నుంచి అవనివ్వండి, అలాగే MGNREGS నుంచి అవనివ్వండి, ఖచ్చితంగా మాత్రం మీ బిల్లులు వస్తే మీరు అధైర్యపడద్దు అని చెప్పి ఆ రోజున మన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ అభయం ఇవ్వడం జరిగింది. స్థానికంగా కూడా ఈ యొక్క కూటమి అభ్యర్థులు కానివ్వండి, అదేవిధంగా మన కూటమి నాయకులు కానివ్వండి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ వారు కానివ్వండి, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ పెండింగ్ బిల్లులన్నీ చెల్లిస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఏదైతే చెప్పామో తూచా తప్పకుండా ఈ రోజుని ఆ డబ్బులన్నీ కూడా పూర్తి స్థాయిలో కాంట్రాక్టర్ అకౌంట్లకు వేసేస్తున్నామని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. కాంట్రాక్టులందరికీ ఒక మంచి శుభపరిణామం. ఒక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అద్భుతమైన పాలనలో ఈ యొక్క కాంట్రాక్టర్లు, రైతులు, కార్మికులు, కర్షకులు, మహిళలు అందరూ కూడా ప్రతి దానికి పెద్దపీట వేసి అందరి మనసున్నలో పొందుతున్నటువంటి నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కాంట్రాక్టులందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.